ఓం అజ్ఞాన అందరు అన్మ్యూట్ చేసి పలకండి. ఓం అజ్ఞాన తిమిరాంధస్య నిరాంధస్య జ్ఞానాంజన జ్ఞానాంజన శలాకయా శలాకయా చక్షురున్మిలితం చక్షురున్మిలితం येन येन తస్మై శ్రీ తస్మై శ్రీ గురవే నమః. గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌరభక్త వృంద. గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే హరి హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. ఓకే, హరే కృష్ణ. ఇవాళ కొంచెం స్పెషల్ డే. ఇవాళ మనము వాటి గురించి చర్చించుకుందాం, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఈ రోజు ప్రత్యేకతల గురించి. ఇవాళ జ్యేష్ఠ పూర్ణిమ. మీ అందరికీ తెలుసా జ్యేష్ఠ పూర్ణిమ యొక్క స్పెషల్ ఏంటో? ఇవాళ జ్యేష్ఠ పూర్ణిమ రోజు స్పెషల్ ఏంటంటే భగవంతుడి పూరి. అందరికి పూరి జగన్నాథ్ తెలుసా? ఎస్ ప్రభుజీ. ఓకే ఓకే, పూరి తెలుసు అందరికీ, ఒరిస్సాలో ఉంటుంది. సో అక్కడ జగన్నాథుడు ఉంటారు. జగన్నాథ్, బలదేవ్, సుభద్ర అంటూ సుదర్శన్. సో అందరికీ జగన్నాథుడి యొక్క రథయాత్ర గురించి వినే ఉంటారు. అది ఇంకొక 15 డేస్లో మనకు స్టార్ట్ అవుద్ది అన్నమాట. సో ఇవాళ అలాంటి ఆ జగన్నాథుడు పుట్టినరోజు. పుట్టినరోజు అంటే దారు బ్రహ్మ అంటే భగవంతుడికి కూడా పుట్టినరోజు ఉంటుందా అని మనకు డౌట్ రావచ్చు. కరెక్టే. భగవంతుడు అనాది. అనాది అంటే ఆయనకి ఆది అనేది లేదు, ఎప్పటి నుంచో ఉంటాడు. అలాగే ఎప్పటి నుంచో ఉంటాడు, ఎప్పటికీ అంతం ఉండదు. మరి అలాంటి ఆయనకి పుట్టినరోజు ఎలా జరుపుకుంటారండి అని మనకు డౌట్ రావచ్చు. జన్మాష్టమి జరుపుకుంటాం. జన్మాష్టమి అంటే కృష్ణుడి యొక్క పుట్టినరోజు. కృష్ణుడు ఎప్పుడూ ఉంటాడు. కృష్ణుడి పుట్టినరోజు ఏంటంటే మనకు కనిపిస్తాడు. మనకు కనిపించినప్పటి నుంచి అప్పుడు జన్మాష్టమిలా జరుపుకుంటాం. కృష్ణుడు సంభవామి ఆత్మమాయయా అంటే నేను యుగ యుగంలో వస్తూ ఉంటాను నా సొంత శక్తితోటి. అప్పుడు మనకు కనిపించే విధంగా వస్తాడు కాబట్టి అప్పుడు మనం జన్మాష్టమి జరుపుకుంటాం. మరి ఇవాళ జగన్నాథుడు ఏ విధంగా కనిపించాడు? జగన్నాథుడు ఒక వుడ్ అంటే ఒక చెక్క, ఒక చెట్టు యొక్క మొద్దు ఉంటుంది కదా, ఆ లాగ్ ఫామ్, ఆ వుడ్ ఫామ్లో, ఆ చెట్టు యొక్క మొద్దు ఫామ్లో కనిపించారు. చెట్టు యొక్క మొద్దు ఫామ్లో ఎలా కనిపిస్తారు అంటే పూరి జగన్నాథ్ మీరు చూసినట్లయితే అక్కడ విగ్రహాలు అవి రాళ్ళతో చెక్కినవి కాదు, అలాగని ఇవి పెయింటింగులు కూడా కాదు. అవేంటంటే ఒక చెట్టు యొక్క మొద్దుని కారు చేస్తారనమాట. జగన్నాథ్, బలదేవ్, సుభద్ర లాగా. మీ అందరికీ ఇక్కడ జగన్నాథుడి యొక్క బొమ్మ అందరు చూశారా? జగన్నాథుడు ఏ విధంగా ఉంటారు? ఇక్కడ ఎవరైనా తెలియని వారు ఉన్నారా? జగన్నాథుడు ఏ విధంగా కనిపిస్తాడు? లేదంటే నేను షేర్ చేస్తాను అందుకు. ఎవరైనా ఉన్నారా? మీరు అడగొచ్చు అన్మ్యూట్ చేసి.
తెలుసు కదా అందరికీ? ఓకే. నో ప్రాబ్లమ్. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఆ ఇమేజెస్ మీకు చూపిస్తాను. కనిపిస్తుంది కదా ఇక్కడ ఇమేజెస్? ప్రభుజీ. అదిగోండి. జగన్నాథ్, బలదేవ్, సుభద్ర, ఇదిగో పక్కన సుదర్శన్ కూడా ఉంటారు ఇక్కడ. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ సుదర్శన్. సో అసలు ఈ ఫామ్ ఎలా వచ్చింది కృష్ణకి? ఇంత పెద్ద పెద్ద కళ్ళు, చేతులు ఎందుకు ఎలా అయిపోయాయి, కాళ్ళు ఎందుకు ఎలా వచ్చాయి, అది మనం ఇవాళ చర్చించుకుందాం. ఇవాళ ఈ విగ్రహం ఇది ఆవిర్భవించిన రోజు ఇవాళ. ఈ యొక్క ఆకారం అనేది వుడెన్ ఫామ్లో కనిపించినటువంటి రోజు మనకిది. సో అందుకే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రోజు ఇవాళ. సో భగవంతుడు పడుకుంటాడు కదా, నిద్రిస్తాడు కదా, నిద్రించే లీల అది ఎక్కడ ఉంటుంది తెలుసు అందరికీ? దక్షిణ భారతదేశంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉంటుంది. భగవంతుడు ఇలాగ పడుకొని ఇలా శయనిస్తూ ఉంటారు. మరి భగవంతుడు అది దక్షిణ భాగంలో. తూర్పు భాగంలో ఒరిస్సాలో ఎప్పుడు తింటూ ఉంటాడు భగవంతుడు. అన్న బ్రహ్మ స్వరూపం. అక్కడ పోతే అది పూరి జగన్నాథ్. అక్కడ పోతే పూరి జగన్నాథ్లో భగవంతుడు ఇలా తిని మళ్ళీ చెయ్యి ఆరేలోపే మళ్ళీ భోగం ఉంటుంది. పూరి జగన్నాథ్ అంటే ప్రసాదమే. అక్కడ అంటారు ఈ కలియుగంలో జనాలు ఇంకే తపస్సులు చేయలేరు, హరినామ సంకీర్తన చేసే చాలు అంటారు. మరి జగన్నాథ్ ఎంత దయామయుడు అంటే హరినామాన్ని కూడా జపించడం కష్టమైతే నిద్రపోతూ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ ప్రసాదం తీసుకున్న తర్వాత హరినామాన్ని జపించవచ్చు. ప్రసాదం తీసుకుంటూ కూడా వైకుంఠానికి వెళ్ళొచ్చు. జస్ట్ జగన్నాథుడికి సేవ చేసి జగన్నాథ్ ప్రసాదం తీసుకు ఆ నామాన్ని జపించుకుంటూ అక్కడ ఉన్నప్పుడు జస్ట్ ప్రసాదం తీసుకుంటూ వైకుంఠానికి వెళ్ళొచ్చు. అంత దయామయులు అనమాట పూరి జగన్నాథులు. అంటే దక్షిణ భారతదేశంలో నిద్రపోతున్నటువంటి కృష్ణుడు అంటే, తూర్పు భారతదేశంలో తింటున్నటువంటి కృష్ణుడు అంటే, ఇటు పడమరలో ద్వారక రాజ్యాన్ని ఏలుతున్నటువంటి కృష్ణ, ఇకపోతే ఉత్తర భాగంలో బృందావనం ఇల్లు, కృష్ణుడి యొక్క ఇల్లు, అక్కడ బదరికాశ్రమం కృష్ణుడు చేసేటువంటి పనులు, కృష్ణుడు డైలీ ఏం పనులు చేస్తాడు, అలాగా నలుమూలల కృష్ణుడి యొక్క ఏ రోజులు ఏమేమి చేస్తే ఆ పనులన్నీ కూడా నలుమూలలు ఉన్నాయి. నిద్రపోవడానికి, తినడానికి, రాజ్యాన్ని నేలడానికి, ఆటలాడుకోవడానికి బృందావనంలో, డైలీ పనులు చేసుకోవడానికి బదరికాశ్రమంలో. మరి ఇవాళ తూర్పు భాగంలో ఉన్నటువంటి పూరి జగన్నాథుడి యొక్క కథని మనం ఇవాళ తెలుసుకుందాం. ఇప్పుడే మీరు చూశారు జగన్నాథ్, బలదేవ్, సుభద్ర ఎలాగా వుడెన్ కార్వుడ్ ఫార్మ్లో ఉంటారు. చెట్టుతో చెక్కినటువంటి కార్వ్ ఫామ్ ఎలా వచ్చేది. సో జగన్నాథ స్వామి ఇప్పటికి కూడా ఎన్నో లీలలు చేస్తున్నారు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉదాహరణలు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జగన్నాథుడి యొక్క అవతారం ఎలా వచ్చింది అది తెలుసుకుందాం. రోహిణి తెలుసు అందరికీ, బలరాముడి యొక్క అమ్మగారు రోహిణి. అందుకే బలరాముడిని రోహిణి నందన అని కూడా అంటారు. కృష్ణుడి యొక్క అమ్మ యశోద నందన ఎలాగంటారు? దేవకీ నందన, యశోద నందన, అలాగే రోహిణి నందన. రోహిణికి ఆనందాన్ని ఇచ్చేవాడు రోహిణి నందన బలరాముడు. రోహిణి ఒకసారి ద్వారకాలో రాణులు అందరూ ఉంటారు కదా, కృష్ణుడికి ఎంతోమంది రాణులు ఉంటారు. అందులో రుక్మిణి, సత్యభామ వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి రాణులందరూ ఒక చోట సమావేశమై కూర్చొని అక్కడ రోహిణిని అడుగుతారు. రోహిణి అమ్మని ఏమని అడుగుతారు? మేము కృష్ణుడిని పెళ్ళితే చేసుకున్నా కానీ కృష్ణుడు బాల్యంలో ఎలా ఉండేవాడు, ఏం పనులు చేస్తుండేవాడు, ఇవన్నీ మాకు తెలీదు, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మరి దీని గురించి మాకు ఏమైనా చెప్తావా అని అడిగినప్పుడు అప్పుడు ఆవిడ అంటారు, సరే నేను చెప్తాను, కానీ ఒక కండిషన్ ఏంటంటే కృష్ణుడు బృందావనంలో ఏ విధంగా ఆడాడు, కృష్ణుడు ఏ బృందావనంలో ఏ విధంగా ఎవరితో ఎలా ప్రవర్తించాడు, ఆ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయో పక్కన వాళ్ళు వింటే కాదు, కృష్ణుడు విన్నప్పటికి కూడా కృష్ణుడు తన్మయత్వంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి మనము కృష్ణ బలరాములు ఇక్కడ లేరు కాబట్టి మనం ఏం చెయ్యాలి? వాళ్ళు వేరే చోటుకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు వచ్చేలోకి మనం చర్చించుకోవాలి వీటన్నిటిని. వాళ్ళు వచ్చారంటే వాళ్ళు ఇంకా తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు. అందుకోసము సుభద్రని కాపలా పెడతారు. సుభద్ర ఎవరు? కృష్ణుడి యొక్క చెల్లెలు. ఒక గేటు దగ్గర సుభద్ర నుంచి, సుభద్ర నువ్వు కృష్ణ బలరాముడు ఎప్పుడు వస్తారో చెప్పు మాకు,
ఆ లోపల మనం కథను ముగించేసుకుందాం, వాళ్ళు రాగానే కథను ఆపేద్దాం అని ఒక కండిషన్ పెడితే, సరే అని సుభద్ర గేట్ దగ్గర ఉంటుంది. ఇక్కడ రోహిణి అమ్మ వాళ్ళ రాణులందరికీ కూడా స్టార్ట్ చేస్తుంది అనమాట, బృందావనంలో కృష్ణుడు ఏమేం చేస్తున్నాడు అని. ఒక్కసారి అది స్టార్ట్ చేయగానే బృందావనంలో యశోదమ్మయ్య ఏ విధంగా కృష్ణుడికి తినిపించింది అన్నం, యశోదమ్మయ్య లీలలేంటి, యశోదమ్మయ్య ఏ విధంగా కృష్ణుడిని పెంచి పోషించింది, కృష్ణుడు ఏ విధంగా ఆవులను తీసుకెళ్లాడు బృందావనానికి, గోపికలతో ఎలా ఉన్నాడు, బృందావనంలో వాసులతో ఎలా ఉన్నాడు, గోవర్ధనగిరిని ఎలా పైకెత్తాడు, కాళీయ దమన లీల ఎలా జరిగింది, ఇలా ఒక లీల తర్వాత ఒక లీల చర్చిస్తూ కృష్ణుడు అంటే అక్కడున్న వాళ్ళకి ఎంత ప్రేమ అని అవన్నీ చర్చించుకునేటువంటి సమయంలో ఒక్కసారిగా సుభద్రమ్మ ఎవరైతే గేటు దగ్గర ఉన్నారో అవి వింటూ 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 తన తన్మయత్వంలోకి వెళ్ళిపోద్ది, అలా చూస్తూ అవి అలా వింటూ ఆ ఆ లోపల ఏం జరుగుద్దంటే వీళ్ళు ఇంకా కథను కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఈ లోపల కృష్ణ బలరాములు ఇద్దరూ వస్తారు, వచ్చి ఆ డోర్ దగ్గర నిలబడతారు. ఏంటి సుభద్ర ఇంత తన్మయత్వంలో ఉంది, ఇద్దరు ఇలా చూస్తారు సుభద్ర అని, ఏం జరుగుతుందని. అప్పుడు లోపల జరుగుతున్నటువంటి ఆ కథను బృందావన లీలల గురించి వింటున్నప్పుడు వాళ్ళిద్దరు ఇలా స్టన్ అయిపోతారు. వాళ్ళిద్దరు ఇలా వింటూ ఉంటారు, ఆహా గోపికల గురించి, రాధారాణి గురించి, అక్కడ ఉన్నటువంటి యశోదమ్మయ్య గురించి, ఎంతకాలమైంది బృందావనం విడిచిపెట్టి కృష్ణుడు, అవన్నీ ఒకసారి అనగానే కృష్ణుడు తన్మయత్వంలోకి వెళ్ళిపోతాడు, ఆ విరహంలోకి వెళ్ళిపోతాడు, సపరేషన్. దాన్ని ఏమంటారు, ఎవరన్నా మనకు బాగా కావలసిన వాళ్ళు చాలా దూరంగా ఉన్నప్పుడు ఆ విరహం తోటి వాళ్ళు ఎలాగైతే ఉంటామో, కృష్ణ బలరాముడు కూడా అలాగే బృందావనం నుంచి యశోదమ్మ చాలా దూరంగా ఉండడం వల్ల ఆ విరహ వేదనలో ఉంటున్నారు వాళ్ళు. ఆ బృందావనం యొక్క పాస్ట్ టైమ్స్, ఆ బృందావనం యొక్క లీలలు ఎప్పుడైతే వాళ్ళు వినడం మొదలు పెట్టారో, ఇక్కడ ఉన్నటువంటి సుభద్రమ్మయ్య ఆల్రెడీ తన్మయత్వంలోకి వెళ్ళిపోయింది. సుభద్రమ్మయ్యకి చెరువు పక్కన ఉన్నటువంటి కృష్ణ బలరాములు కూడా తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు. ఆ తన్మయత్వంలో వాళ్ళ కళ్ళు పెద్దగా అయిపోతాయి, వాళ్ళ చేతులు లోపలికి వెళ్ళిపోతాయి, వాళ్ళ కాళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, కరిగిపోతాయి, మెల్ట్ అయిపోతుంది అనమాట బాడీ మొత్తం. అప్పుడు ఒక్కసారికి ఇటు చూడగానే ఒక్కసారిగా వాళ్ళు, ఇప్పుడు మనం ఏదైతే మీరు బొమ్మలు చూశారో జగన్నాథ్, బలదేవ్, సుభద్ర, ఆ ఆ ఫామ్లోకి వెళ్ళిపోతారు. అంటే కృష్ణుడు బృందావన వాసులు, ముఖ్యంగా రాధారాణి, యశోదమ్మ, ఎవరైతే రాధారాణి అక్కడ ఉన్నారు, గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విరహంతో, అంటే ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమ బయటికి ప్రకటించబడినప్పుడు ఆ రూపం ఎలాగైతే ఉంటుందో కృష్ణుడి యొక్క రూపం, అది జగన్నాథ రూపం. అందుకే ఆ రూపం చాలా 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 పవిత్రమైన రూపం. అందుకే అంటారు, జగన్నాథ స్వామి నయన పతగామి భవతుమే. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు జగన్నాథుడి కళ్ళు చూసినట్టు పెద్దగా ఉంటాయి, ఒక్క కనురెప్పలు కూడా ఉండవు. ఎందుకు ఉండవంటే, నా భక్తుల్ని ఇలా తీక్షణంగా చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఒక సెకండ్ కూడా ఇలా బ్లింక్ అయ్యాను, ఇలా ఇలా కళ్ళు ఇలా ముయ్యను, నేను ఇలాగే చూస్తూ ఉంటాను అని చెప్పడానికి తీక్షణంగా చూసి జగన్నాథ స్వామి నయనపతగామి. భక్తులు నా దగ్గరికి అప్పుడప్పుడు రావడానికి వాళ్ళు ఏమైనా సంకోచిస్తారేమో, నా దగ్గరికి రాలేరేమో, నా దగ్గర ఒబిషన్స్ చేయలేరేమో, జస్ట్ నేను చూస్తే చాలు, నయన పత్తగామి, అలా చూడగానే భవతుమి, వాళ్ళకు ఉన్నటువంటి పాప కల్మశాలను తీసేస్తాను, వాళ్ళకున్న సంసారం బంధాలను తెగ్గొట్టేస్తాను నేను, వాళ్ళకి నేను వైకుంఠ ధామాలు ఇచ్చేస్తాను. అంటే దాని అర్థం ఏంది, అంత మెర్సిఫుల్ కృష్ణ. నయన పత్తగామి, కళ్ళతో చూసే మనకి ఎంతో కృపనిచ్చేస్తారు. ఎందుకంత జరుగుతుంది? ఎందుకంటే ఆయన ఆ ఫామ్‌లో చాలా ప్రేమ మొత్తం కండెన్స్డ్ అనమాట. భగవంతుడి యొక్క ప్రేమ ఏదైతే ఉందో, ఆ కరిగిపోయినటువంటి స్టేజ్‌లో ఉన్నారాయన. ఆ ప్రేమను మనకిస్తున్నారు కృష్ణుడు. మరి మనం ఎవరైనా తప్పు చేస్తే మన ఇంట్లో, హ్మ్, మనం మన అమ్మ దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్తాం. ఒక్కోసారి అమ్మ కూడా మనల్ని, ఎందుకంటే అమ్మ చాలా ప్రేమగా ఉంటుంది, మనం ఏం తప్పు చేసినా సహిస్తుంది. అమ్మ కూడా ఏదైనా తప్పు చేసినా, అమ్మ కూడా మనల్ని కోప్పడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? తాతయ్య దగ్గరికి, అమ్మమ్మ దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రేమగా ఉంటారు. సో, ఎందుకంటే ఆ ప్రేమ ఎక్కువైనప్పుడు మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తూ ఉంటారు. జగన్నాథ స్వామి కూడా అలాగే. ఆయన ప్రేమ మొత్తం నిండిపోయినటువంటి, మనం ఎన్ని తప్పులు ఉన్నప్పటికీ కూడా కృష్ణుడు ఆ జగన్నాథుడి ఫామ్‌లో అలాగా వాటన్నిటిని అలా తీసేస్తాడనమాట. తీసేసి మనందరికీ ఒక రకమైనటువంటి భక్తిని ప్రసాదిస్తాడు. ఆ భక్తి ఎలా ఉంటుందంటే, మళ్ళీ తిరిగి మనము తప్పులు చేయకుండా ఎప్పుడు కృష్ణుడి యొక్క షెల్టర్‌లో ఉండే విధంగా చేస్తుందనమాట. అయితే ఎప్పుడైతే ఈ గేటు దగ్గర ఈ కృష్ణ, బలరాం, సుభద్ర ఈ ముగ్గురు ఆ ఫామ్‌లోకి వెళ్ళిపోయారో, పైనుంచి నారదుడు తన వీణ మోగిస్తూ వెళ్తూ ఉంటాడు. నారదుడు ఎవరంటే అన్ని లోకాలు అలా సంచరిస్తూ ఉంటారు. ఎక్కడికెళ్ళినా గానీ నారద, నారద అంటే అర్థం ఏంటంటే, నార అంటే నారాయణుడిని, అంటే ఇస్తారు సాంస్క్రిట్‌లో. అందరికీ నారాయణుడిని ఇచ్చేవాడిని నారద అంటారు. మన సినిమాలలో నారదుని ఏ విధంగా చిత్రీకరిస్తున్నారో తెలుసుద్ది. వీళ్ళందరికి ఉంది.
వాళ్ళందరికీ ఎవరైతే ఇలాగే తప్పుగా పోర్ట్రేట్ చేస్తున్నారు సినిమాలలో వాళ్ళందరికీ కోటింగ్ ఉంటుంది. యమధర్మరాజుని చాలా హీనంగా చూపిస్తారు. చిత్రగుప్తునైతే ఇంక చెప్పేదే లేదు. ఎంత కామెడీ చేస్తారంటే అంత కామెడీ చేసి పెడతారు. యమధర్మరాజుని, చిత్రగుప్తుని, నారదునైతే ఒక కమెడీని చేసి పెట్టేశారు. నారదుడు అసలు ఎవరు? భక్తి శక్తి. భగవంతుడి యొక్క భక్తి శక్తి నారదుడు. అందరికీ నారాయణుని ఇచ్చేవాడు నారదుడు. హ్మ్. అదే నారదుడి గురించి మనం ఒకసారి సెపరేట్ క్లాస్ పెట్టుకుందాం. ఎందుకంటే నారదుడు అందరూ చిచ్చులు పెట్టే వాళ్ళ చూస్తారనమాట. ఒకరికి మధ్యలో. అది చిచ్చులు పెట్టడం కాదండి. నారదుడు ఏం చేస్తుంటే ఎవరి దగ్గరైనా వాళ్ళ పాపం త్వరగా పండి వాళ్ళకి త్వరగా భగవంతుడి యొక్క కృప వచ్చేలాగా తొందర పెడతారనమాట. ఎక్కువ కాలం ఇక్కడ ఉందో అందరూ వైకుంఠ గోలోకానికి రండి. ఆ విధంగా మోడిఫై చేస్తాడు సీన్స్‌ని. ఉదాహరణకు చెప్తాను. హిరణ్యకశిపుడు ఉన్నాడు. హిరణ్యకశిపుడు ఒక్కోసారి ప్రహ్లాద్ మహారాజుని సరే నా కొడుకే కదా వదిలేద్దాంలే నా బిడ్డే కదా అనేటువంటి భ్రమలో ఉంటారు. అసలు హిరణ్యకశిపు ఎవరు? పైన ఉన్నటువంటి ద్వారకాపాలకులలో జయ విజయ. వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళు తిరిగి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాలి. వైకుంఠానికి వెళ్ళాలంటే వాళ్ళు వచ్చిన పని పూర్తి అవ్వాలి. వాళ్ళు వచ్చిన పని పూర్తి అవ్వాలంటే తను ఇంకా పాపాలు ఇక్కడ చేస్తూ ఉండాలి. అంటే ప్రహ్లాదుని చాలా అసహించుకుంటూ ఉండాలి. అప్పుడే భగవంతుడు రావాలి. అంటే భగవంతుడు ఆవిర్భావం ఎంత తొందరగా వచ్చింది, ఎంత తొందరగా అయితే హిరణ్యకశిపుడి యొక్క పాపం పండుద్దు. అందుకే హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళి చెప్తారు. ఏం చెప్తాడు? ప్రహ్లాదుడే నారాయణని పూజిస్తున్నాడు. ప్రహ్లాదుడు తెలుసు. నీ నీ బిడ్డ ఇంకా నారాయణని జపిస్తున్నాడు అని ఇంకా ప్రహ్లాదుని మీద వీళ్ళిద్దరి మధ్య వైరం పెంచేలా చేస్తారు. బయట జనాలకి ఏం తెలుస్తుంది? శాస్త్రం చదవకుండా సరిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు? నారదుడు చూడు హ్యాపీగా ప్రహ్లాదుడు ఉంటే హిరణ్యకశిపుడు ఏం హింసించకుండా ఉంటే వచ్చి చిచ్చులు పెట్టి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెడుతున్నాడని. అలా అర్థం చేసుకోకూడదండి. మన తత్వం ప్రకారం అర్థం చేసుకోవాలి. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. అంటే ఎవరైతే కృష్ణుడి యొక్క లీలలను జన్మ కర్మ ఆయన యొక్క పుట్టుకుని ఆయన చేసినటువంటి పనులను ఎవరైతే శాస్త్రీయబద్ధంగా తత్వంగా భక్తి తత్వంతోటి భక్తితో అర్థం చేసుకుంటారో వాళ్ళకి కృష్ణుడి యొక్క అనుగ్రహం పొందుతారు. వాళ్ళు వైకుంఠ గోలోక ధామాలకు వెళ్తారు. చాలామంది అంటారు మేము కృష్ణుడు ఏంటి రాధారాయణుని చేసుకున్నారు, తర్వాత 16,000 మందిని భార్యలను చేసుకున్నారు, అసలు దేవుడితో ఇలా చేయొచ్చా అని. అరే కృష్ణుడు ఒక చిటికెన వెళితే 7 రోజులు 7 పగళ్ళు ఇలా కొండనెత్తింది అని మర్చిపోయారు. మీరు ఒక టేబుల్‌ని ఒక రోజు ఎత్తి పెట్టండి, ఒక గంట ఎత్తి పెట్టండి. మనకంత కుదరదు. కానీ కృష్ణుడు ఒక చిటికెన వేలుతోటి గోవర్ధన పర్వతం ఎత్తాడంటే భగవంతుడు ఏదైనా చేస్తాడు. భగవంతుడు తలుచుకుంటే 16,000 కోట్ల మందిని కూడా చేసుకుంటాడు అవసరమైతే ఆయన. మనం ఉన్న వారమందరం ఆయన శక్తులు ఆయనకి వచ్చిన వాళ్ళ అంశాలమే. ఆయన అసలు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? సో మనం చేసుకోవడానికి భగవంతుడు చేసుకోవడం చాలా అంతరార్థం ఉందండోయ్. భక్తుడికి భగవంతుడు వాళ్ళు చేసుకున్న వాళ్ళందరూ భక్తులు. కృష్ణుడి యొక్క భక్తులు వాళ్ళందరూ. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఒక తల్లికి, బిడ్డకి మధ్యలో ఎంత ప్రేమ ఉంటుందో, భగవంతుడికి, భక్తుడికి మధ్యలో కూడా ఒక తల్లి, బిడ్డ మధ్యలో ఉండే ప్రేమ కన్నా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ప్రేమ ఉంటుందన్నమాట. అది మనకు అర్థం కాదు ఆ తత్వం. అందుకే మనం శాస్త్రాలు ఏం చెప్పారు? ఆ నియమాలు పాటిస్తూ భగవన్నామాన్ని జపిస్తున్నప్పుడు కొంతకాలం కృష్ణుడు కరుణిస్తే మనం వైకుంఠ గోలోకధామాలకు వెళ్ళినప్పుడు అప్పుడు మనకు అర్థమవుద్ది భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటో. అంతేగాని మనం ఏం చేస్తాం ప్రతీదీ మనం ఈ లెవెల్‌లో ఉంటాం. భగవంతుని కూడా ఈ లెవెల్‌కి తీసుకొస్తాం. ఓహ్! నేను ఇలా తప్పులు చేస్తున్నా చూడు. భగవంతుడు ఆ తప్పులే చేశాడు. అంటే పచ్చ కళ్ళద్దాలు పెట్టుకున్నోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టుగా మనం ఇప్పుడు ఎలాగైతే చేస్తున్నాం మన పనులు భగవంతుడు కూడా అలాగ అన్వయించేస్తాం. అలా కాదండి. భగవంతుడిని అర్థం చేసుకోవడానికి భగవంతుడి యొక్క భక్తుల ద్వారా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భక్తులు నియమాలు పాటిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి భగవంతుని ఇలా అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకొని ఫస్ట్ నువ్వు నియమాలు పాటించాలి. నువ్వు ఉంది ఇలా ఉండాలి. నీ జీవితాన్ని ఇలా మార్చుకోవాలి. అప్పుడు నీకు భగవంతుడు స్లోగా అర్థమవుతాడు. అలాగా మనం గురువు ద్వారా భగవంతుని అర్థం చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. అలా కాకుండా నా మైండ్‌కి ఇలా అనిపించింది. నేను ఇలా చేస్తున్నాను. నాకు ఇలాగ అనిపిస్తుంది. సో భగవంతుడు ఇలా అర్థం చేసుకుంటారంటే వాళ్ళు ఎప్పటికీ భగవంతుని పొందలేరు. గురు కృష్ణ ప్రసాదిపాయ భక్తిలత బీజ. గురు కృష్ణుడి యొక్క ప్రసాదం అంటే వాళ్ళ యొక్క కృప ద్వారా మనకు ఆ భక్తి లత బీజ భక్తి బీజం అనేది మనకు వస్తాయి. కాబట్టి నారదుని తప్పుగా చిత్రీకరిస్తే మనం వాటిని తీసుకోకూడదండి. మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి శాస్త్రం ప్రకారంగా. సో నారదుడు చూస్తాడు పైనుంచి. నా వాయిస్ అందరికి క్లియర్‌గానే ఉంది ఇంతవరకు? నేను చెప్పింది అర్థమైంది క్లియర్‌గానే ఉందా? నేను చెప్పుకుంటూ పోతున్నానా? ఎస్ గురూజీ క్లియర్‌గా ఓకే. సరే. ఒక నిమిషం. ఓకే. సో నారదుడు పైనుంచి చూస్తాడనమాట. చూసి ఒక్కసారిగా పైనుంచి నారదుడు ఎప్పుడైతే జగన్నాథ బలదేవ్ అంటే కృష్ణుడు ఇలా మారిపోయినటువంటి రూపం ఉంటుందో ఆ రూపాన్ని చూడగానే నేను చూశాను ఎగిరి గంతేస్తూ ఉంటాడనమాట నారదుడు. అరే అంత ఆనందంగా గంతేస్తున్నప్పుడు కృష్ణ బలరాముడి దగ్గరికి వస్తారు. సరే నువ్వు చూసావు ఓకే. నేను మర్చిపో అంటారు. లేదు కృష్ణ
ఇంత మంచి రూపం, ఇంత ప్రేమమయంతో నిండిపోయినటువంటి ఈ రూపం ఏదైతే ఉందో, దయచేసి ఈ రూపాన్ని ఈ కలియుగంలో ఉన్నటువంటి జనాలున్నారు చూడు, వాళ్ళు ఏ తపస్సులు చేయలేరు. వాళ్ళు ఏ భక్తి చేయలేరు. పొరపాటున నువ్వు భక్తి అని చెప్తే ఆమడు దూరం పరిగెడతారు. అలాంటి వాళ్ళకి కొంచెం నువ్వు కరుణించి ఆ ప్రేమను పంచితే, వాళ్ళు కొంచెం నీ దర్శనం కోసం వచ్చినప్పటికి కూడా, కొంచెం నీ ప్రసాదం తిన్నప్పటికి కూడా, లేదా నీ గురించి ఇలా వింటున్నప్పటికి కూడా ఎవరైనా చెప్పినప్పుడు, వాళ్ళకి ఈ కల్మష నాశనం అనేది చాలా ఈజీగా జరిగిపోద్ది. దయచేసి ఈ అవకాశాన్నివ్వు అని భక్తుడు మనందరి కోసం ఆయన తప్పించిపోతున్నాడు. చూడండి ఇక్కడ. భగవంతుడు ఏమన్నారు? "నువ్వు మర్చిపో. నువ్వు మర్చిపో ఈ రూపాన్ని. నేనింకా ఇది జస్ట్ ఇలా నాకేదో ఎక్స్‌టసీ వచ్చేసి ఎమోషన్స్ ఇలా అయిపోయాను. ఈ రూపాన్ని మర్చిపో" అంటే భక్తుడు మన కోసం ఏం చేస్తున్నాడు చూడండి చూడండి. భగవంతుడు వదిలేసాడు. కానీ భక్తుడు పట్టుకున్నాడు. అది మనం భక్తుల యొక్క గొప్పతనం అంటే. భగవంతుడు కూడా ఒక్కోసారి సరే వెళ్ళని వాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చేస్తారు. వాళ్ళకి నేను వరాలు ఇస్తూ ఉంటాను. వాళ్ళకి కావాల్సినవి చేసుకుంటూ ఉంటారు. ఎప్పటికో నా దగ్గరికొస్తారు. అంటే లేదు లేదు కృష్ణ. వాళ్ళు ఎంతకాలం ఇక్కడ సఫర్ అవుతూ ఉంటారు. హ్మ్. ఆ! చిన్నప్పటి నుంచి చదివిన తర్వాత జాబ్ కోసం సఫరు. జాబ్ వచ్చిన తర్వాత పర్మనెంట్‌గా ఒక చోట ఉండడం కోసం సఫరు. సాలరీ పెరగలేదని సఫరు. సాలరీలన్నీ పెరిగిన తర్వాత బాడీలో రోగాలు వచ్చినని సఫరు. రోగాలను ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ముసలితనంతో సఫరు. ముసలితనంతో సఫర్ ఎందుకు కొడుకు లేదు అంటున్నారు, పిల్ల లేదు అంటున్నారని సఫరింగ్. ఇలా కంటిన్యూయస్‌గా ఏదో ఒక సఫరింగ్ తోటి, ఏదో ఒక సఫరింగ్‌తో ఉంటాం. వీటన్నిటిని చేస్తూ కూడా వాళ్ళు అప్పుడప్పుడు ఏదైనా కొంచెం భక్తి మార్గంలోకి వచ్చి భక్తిని తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఆ సఫరింగ్స్ అన్ని ఆ క్లేశాలు ఇచ్చేటువంటి ఇవన్నీ పొయ్యేసి పూర్తిగా క్లేశాగ్ని, ఆ క్లేశాలను నాశనం అయిపోయి ఇక్కడున్నప్పుడే తర్వాత వాళ్ళు వైకుంఠ గోలోకం రావాలంటే ఖచ్చితంగా నీ నామస్మరణ జరగాలి. నీ కృప రావాలి. అంటే నువ్వు వాళ్ళందరికీ దర్శనం ఇవ్వాలి. కాబట్టి దయచేసి నువ్వు వీళ్ళందరికీ దర్శనాన్ని ఇవ్వు. అంటే భక్తుడి కోరిక మేరకు భగవంతుడు అంగీకరించి సరే అని చెప్పి పూరి జగన్నాథులో అలా ఆవిర్భవిస్తాడండి. దారు బ్రహ్మ రూపంలో. అదే ఈరోజు. జ్యేష్ఠ పూర్ణిమ రోజు. భగవంతుడి యొక్క పుట్టినరోజు అన్నమాట ఇవాళ. సో, ఆ విధంగా జరుపుకుంటారు. ఇది ఈ అవతారాలు వచ్చింది. సరే అంటారు కృష్ణుడు. మరి అది ఏ విధంగా అక్కడ అది అవతరించిందో అది ఇంకొక పెద్ద స్టోరీ. కృష్ణుడు ఇక్కడ అంగీకరించాడు. సరే నేను ఈ రూపాన్ని ఇస్తాను అని అక్కడ. మరి ఏ విధంగా ఆ ప్రాసెస్ జరిగిందనేది అది ఇంకొక పెద్ద స్టోరీ అన్నమాట. హ్మ్. ఇంద్రద్యుమ్న మహారాజు ఉండేవారు. ఈ ఇంద్రద్యుమ్న మహారాజు ఆయన ఏం చేసేవారంటే భగవంతుడిని ఒక ఒక పెద్ద గుడి కట్టించాలి విష్ణుకి. కృష్ణకి ఒక పెద్ద గుడి కట్టించాలి అనేటువంటి కోరిక ఉంటుంది. అయితే నీలమాధవ ఇప్పుడున్నటువంటి జగన్నాథుడు నీలమాధవుడి రూపంలో వాళ్ళందరూ పూజించేవాళ్ళనమాట ఇదివరకు. ఎవరు? ట్రైబల్స్ అంటే గిరిజనులు కొండ ఉన్న వాళ్ళు. ఆహ్, అంటే ఒక సావార అనేవాళ్ళు. అంటే పందుల్ని కాసుకునేవాళ్ళు ఆ జాతికి చెందినటువంటి వాళ్ళు. వాళ్ళు నీలమాధవుడిని పూజించేవాళ్ళు బాగా. చూడండి భగవంతుడు నీవు భక్తితో వాళ్ళని పూజించాలే గానీ, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏంటనేది ఏం పట్టించుకోడనమాట. మీరు చూసినట్టయితే అహోబిలంలో పావన నరసింహ ఉంటున్నారు. మీరు అహోబిలంకెళ్ళిన తర్వాత ఆ కొండ లోపల నుంచి వెళ్తూ ఉంటే లేదా మేమైతే నడుచుకుంటూ వెళ్ళాం. అక్కడ పులులు, సింహాలు కూడా తిరుగుతాయండి జాగ్రత్తగా. కొంతమంది వెహికల్‌లో కూడా ఎళ్తుంటారు. మేము వెహికల్‌లో వెళ్ళలేదు. కొండల్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాం అడవుల్లో నుంచి. అది నల్లమల ఫారెస్ట్ అనమాట అది. అయినా గాని మేము ధైర్యం చేసి వెళ్ళాం. భగవంతుని నామం స్మరణ జరుపుకుంటే మీరలా చేయకండి. వీలైతే బస్సులో వెళ్ళండి. లేదా వెళ్తే కొన్ని కర్రలు తీసుకొని గ్రూప్‌గా వెళ్ళండి ఒక 10 మంది. అక్కడ పావన నరసింహ ఉంటారు. అక్కడ ఆయన నరసింహస్వామి చెంచు లక్ష్మిని చేసుకున్నారు. మన లక్ష్మీదేవి ఆ గిరిజన కుటుంబంలో పుట్టిందండి. పుడితే మరి నరసింహస్వామి వచ్చి ఆ లక్ష్మీదేవిని స్వీకరిస్తారనమాట చెంచు లక్ష్మిగా. మరి చూడండి భగవంతుడు ఎలాంటి వారికి కృపణిస్తున్నారు. అందుకే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు, గిరిజనులందరూ కూడా ఎలా ఉంటారంటే భగవంతుడిని ఎలా చూస్తారంటే మా ఇంటి అల్లుడుగా చూస్తారు వాళ్ళు. భగవంతుడిలా చూడరు. మా అల్లుడేనా మా ఇంటికొచ్చాడు. కాబట్టి వాళ్ళు ఏది పెడితే అది తినాలి. అల్లుడు అంటే. సో, అలా ట్రీట్ చేస్తారనమాట నరసింహస్వామిని అక్కడ పావాయి నరసింహస్వామి. అంటే ఎందుకు చెప్పానంటే భగవంతుడు తన కృపనివ్వటానికి మన యొక్క స్టేటస్ చూడడు. తిను 5 స్టార్ కుటుంబంలో పుట్టాడా? లేదా మంచి 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కేలో ఉన్నాడా? లేదా అట్‌లీస్ట్ ఒక 20,00,000 ప్యాకేజ్ జాబ్ అన్నా ఉండాలి నేను కనిపించాలంటే. సరే అదంతా కాకపోయినా గానీ మినిమమ్ ఇంట్లో ఒక 10 క్యారెట్‌ల గోల్డ్ అన్నా ఉండాలి. ఇవన్నీ కన్సిడర్ చేసేసి భగవంతుడు తీసుకోడండి. భగవంతుడు తీసుకునేదండి బంగారం లాంటి మనసుని చూసుకుంటాడు. బంగారం లాంటి మనసు అంటే వెరీ వెరీ సింపుల్. భగవంతుడికి భక్తితోటి మనకున్న దాంట్లో కొంతైనా గానీ భగవంతుడికి సేవ చేస్తూ, భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటూ, కొంత సమయాన్ని భగవంతుడికి వెచ్చించడంలో, కొంత సంపదని భగవంతుడి కోసం పెట్టడంలో, భక్తుల కోసం పెట్టడంలో, కొంత మనకున్నటువంటి శక్తిని భగవంతుడి కోసం సేవ చేయడంలో, వినియోగించడంలో మనం చేసినప్పుడు మనం భగవంతుడి కృపకు పాత్రులవ్వచ్చండి. సో, మనందరం ఏం గమనించాలంటే భగవంతుడు మనకు ఏదో ఒక రూపంలో మనకొచ్చి మన
అవసరాలు, కోరికలు ఏవైతే ఉన్నాయో మనకు వాటన్నిటిని తీరుస్తూ మనకు భక్తిని కూడా చేయడానికి భగవంతుడు మన స్టేటస్ ఏం చెక్ చేయడు. కేవలం మన దగ్గర ఉన్నటువంటి భక్తి క్వాలిటీని చెక్ చేస్తాడు అంతే. అంతకుమించి భగవంతుడు ఏం చేయడనమాట. సో అప్పుడు ఆ ఇంద్రద్యుమ్న రాజు. ఆ ఇంద్రద్యుమ్న రాజు ఏం చేస్తాడంటే ఇది తెలుసుకుంటాడు. ఈ విశ్వవసు అనేటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా పూజిస్తున్నారని తెలుసుకొని తన దగ్గర ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుని పంపిస్తాడు. విద్యాపతి అనేటువంటి బ్రాహ్మణుడిని తెలుసుకొని రా అని. విద్యాపతి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ భగవంతుని దర్శనం తీసుకుంటాడు. భగవంతుడి యొక్క విగ్రహాన్ని చూస్తాడు. అంతా బాగుంటుంది. అయితే సరే ఇంక రాజు దగ్గరికి వెళ్దామని తర్వాత రోజు అనుకున్నాడు. ఆ విగ్రహం మాయమైపోద్ది. రాజు చాలా చింతిస్తాడనమాట. అరే నేను భగవంతుడికి మంచి పెద్ద గుడి కడదాం అనుకుంటున్నాను, ఇలా నాకు అదృశ్యం అయిపోయారు ఏంటి అని. మరి ఆ తర్వాత రాజుకి ఆ రోజు రాత్రి కల్లోకి వచ్చి, పర్లేదు నేను ఒక వుడ్ ఫామ్లో అంటే ఒక చెట్టు యొక్క మొద్దు ఫామ్లో నేను వస్తాను ఒక సముద్రంలో, దాన్ని నువ్వు చెక్కించు అని చెప్తారు. దానిని నువ్వు చెక్కించు అని చెప్తే అప్పుడు భగవంతుడు ఆయన చెప్పినప్పుడుగానే సముద్రం ఒడ్డుని ఎదురు చూస్తూ ఉంటారు. సముద్రం ఎదురు చూడగానే సముద్రంలో తేలియాడుతూ వస్తుందన్నమాట. ఒక పెద్ద వుడ్ ఫామ్. ఎవరైతే జగన్నాథ్, బలదేవ్, సుభద్ర అందులో చెక్కితే ఆ ముద్దులో వాళ్ళు కనిపిస్తారనమాట. దీని అర్థం ఏంటంటే జగన్నాథ్, బలదేవ్, సుభద్ర ఆ రాధారాణి అయినటువంటి ప్రేమ అనే సముద్రంలో తేలియాడుతూ వస్తున్నారు. మనం ఇందాక చెప్పిన స్టోరీలు చెప్పుకున్నాం. బృందావనంలో ఉన్నటువంటి గోపికల యొక్క విరహంలోకి ఆ ఫామ్ అనేది వచ్చింది ఆయనకి. మరి ఆ ఫామ్ ఆ సముద్రంలో తేలియాడుతూ వస్తుందంటే ఆ సముద్రం ఏదో కాదు. అది మన శాస్త్ర తత్వం ప్రకారం అర్థం చేసుకోవాలంటే అది రాధారాణి యొక్క ప్రేమ అనేటువంటి సముద్రం తేలియాడుతూ వస్తుంది. కాబట్టి సో మనమందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు తన కృపను పంపించడానికి ఏదో ఒక విధంగా వస్తాడు. ఈ రాజుడికి కల్లో వచ్చారు. కల్లో వచ్చేప్ప ఆ రాజు ఎక్కడ ఉంటారు, ఆ ముద్దును తీసుకుంటారు. తీసుకొచ్చి ఒక మంచి విశ్వకర్మ అనేటువంటి ఒక చెక్కి ఆయనకి ఇస్తారనమాట. ఆయన ఏం చేస్తారు, నాకు ఒక 14 days టైం కావాలని చెప్పి ఒక గర్భగుడిలోకి వెళ్ళి నేను చెక్కడం మొదలు పెడతారు. నేను డోర్ క్లోజ్ చేసుకుంటాను. మీరు పొరపాటున ఓపెన్ చేస్తే అప్పటి నుంచి నేను విగ్రహాన్ని చెక్కడం ఆపేస్తాను. ఎంత వేరు చెక్కిందో అలాగే ఉంటుందంటారు. అలాగే ఉంటారు అనగానే ఆయన సరే నేను డోర్ క్లోజ్ చేయండి, నేను డిస్టర్బెన్స్ చేయను, నువ్వు పూర్తిగా విగ్రహాన్ని చెక్కు, ఆ తర్వాత నేను వస్తానంటారు. అయితే ఆయన వెళ్తారు ఆ ముద్దుని తీసుకొని. ఆ తర్వాత డోర్స్ క్లోజ్ చేస్తారు. ఆ చెట్టు యొక్క చెక్క ఏదైతే ఉంటుందో చెక్కుతూ ఉంటారు అనమాట. రోజు టిక్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన దర్వాజ్ దగ్గర ఉండి వింటూ ఉంటారు. అయితే ఆయన ఏం చేస్తారంటే ప్రతిరోజు చెక్కుతున్నప్పుడు దర్వాజ్ దగ్గర ఉంటారు, గర్భగుడి దర్వాజ్ దగ్గర విని ఇలా వింటూ ఉంటారు. టిక్ టిక్ అనే సౌండ్ వచ్చింది. అరే టిక్ టిక్ అనే సౌండ్ వస్తుంది అంటే బాగానే చెక్కుతున్నారు అని అనుకుంటారు. అయితే ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు అలాగ ఒక 14 రోజులు అయిన తర్వాత ఒకరోజు సౌండ్ రాదు. సౌండ్ రాలేదేంటి? విగ్రహం అయిపోయిందేమో, లేదా లేదా ఆయన చెక్కుతున్నారా లేదా అనే డౌట్ వచ్చి ఇలా డోర్ నాక్ చేయబోతారు. అయ్యో మళ్ళీ నాక్ చేస్తే డిస్టర్బ్ అవుద్ది మన వద్దనుకుంటారు. మళ్ళీ ఎంతసేపటికి సౌండ్ రాకపోయేసరికి ఆ రాణి కూడా అంటుంది, సరే ఒకసారి డోర్ ఓపెన్ చేద్దాం అనగానే ఇలా డోర్ ఓపెన్ చేస్తారండి. డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఆ చెక్కి అయినా అదృశ్యమైపోతారు, కనిపించరు. ఆ విగ్రహాలు సగం చెక్కినటువంటి దర్శనమిస్తాయి. ఆ సగం చెక్కినటువంటి దర్శనమే జగన్నాథ్, బలదేవ్, సుభద్ర. ఆ రాజు అనుకుంటాడు విగ్రహం పూర్తి కాలేదు అని. కానీ తత్వం ప్రకారం ఏంటి, ఆ విగ్రహం ఆల్రెడీ పూర్తి అయిపోయింది. అందుకే అక్కడ సౌండ్ ఆగిపోయింది. ఆ రాజు ఏం ఫీల్ అయ్యారు, అది సగం పూర్తి అవుతుంది కానీ. ఎందుకు ఆ ఫామ్లో ఉన్నాయి మన కథలో ఏం చెప్పుకున్నాం, మనం చెప్పిన స్టోరీలో వాళ్ళు విరహంలో ఉండటం వల్ల చేతులన్నీ కూడా లోపలికి పోయి కాళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఆ రాజుకు మళ్ళీ తర్వాత ఆ తత్వం తెలిసిన తర్వాత అప్పుడు అర్థం చేసుకొని ఆ తర్వాత వాటిని మన పూరి జగన్నాథ్లో ఇన్స్టాల్ చేస్తారనమాట ఆ డీటీస్ని. ఆ విగ్రహాలే పూరి జగన్నాథ్, బలదేవ్, సుభద్ర విగ్రహాలు. సుదర్శన్ చూసుకోవచ్చు. ప్రతిరోజు రోజుకు ఒక అద్భుతం జరుగుద్దండి పూరి జగన్నాథ్లో. ఆ అద్భుతాలు మీరు వింటే షాక్ అయిపోతారు అసలుకి. ప్రతిరోజు పూరి జగన్నాథ్లో ఒక చిన్న పాప ఉండేది, 12 ఏళ్ల పాప. తను భగవంతుడికి బాగా పాటలు పాడుతుండేది అనమాట. తన ఇంట్లో తను ఒక పేదరికంలో ఉన్నది. తన ఇంట్లో జస్ట్ పాటలు పాడుకుంటూ ఉండేది. అయితే భగవంతుడు ఏం చేసేవాడు ప్రతిరోజు వెళ్ళి
ఆవిడ ఏవైతే పాటలు పాడుతుందో ఆవిడ పక్క నుండి వింటూ ఉండేవాడనమాట. ఒకరోజు చూస్తే భగవంతుడు మాయమవుతారు. అక్కడ ఉండరు, కనిపించరు ఎవరికీ. దర్వాజా కూడా క్లో ఓపెన్ అవ్వదు. తర్వాత ఒకరోజు పూజారి కల్లోకొచ్చి చెప్తారు, "నాకు ఆవిడ పాట అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయిని ప్రతిరోజు ఇక్కడ తీసుకొచ్చి పాడండి. ఆ అమ్మాయి పాట పాడిన తర్వాత నేను నిద్రపోతాను" అంటారు. ఆ విధంగా అప్పటినుంచి ప్రతిరోజు గీతా గోవిందం, దాన్ని గీతా గోవిందం అంటారు. మనకేదో సినిమా వచ్చింది 'గోవిందం' అని, 'గీతా గోవిందం' లాగా. ఆ పేరనేది వాళ్ళు ఎలా పెట్టుకున్నారో నాకు తెలీదు కానీ, ఈ గీతా గోవిందం అనేది ఆ పాప ప్రతిరోజు పాట పాడడం వల్ల భగవంతుడు హ్యాపీగా నిద్రిస్తారన్నమాట గీతా గోవిందం. మీరెప్పుడైనా గీతా గోవిందం ఇక్కడుండి వినొచ్చు. నేను పంపిస్తాను లింకు. మీరందరూ గ్రూప్‌లో ఉన్నట్లయితే. చాలా అద్భుతంగా ఉంటుంది భగవంతుడికి. ఆహ్, ఆ పాపకి 80 ఇయర్స్ ఉన్నాయి. కొంచెం ముసలితనం అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు రాత్రి ఆ పాపకి సేవ అదే. భగవంతుడిని నిద్రపుచ్చడం. ఆవిడ పెద్దయిన తర్వాత కూడా 80 ఇయర్స్ ముసలితనం అయిన తర్వాత కూడా ఆ పాప ఇంక దేహాన్ని చాలించేటప్పుడు భగవంతుడు స్వయంగా వచ్చి ఏడుస్తాడండి. కళ్ళెమ్మట ఇలా ధారలు కారుతుంటాయి. అయితే ఆ పాప కల్లో వచ్చి చెప్తారు. ఆహ్, హ్మ్. పూజారికి కూడా చెప్తారనమాట. పూజారి కల్లోకొచ్చి ఆ పాప కల్లోకొచ్చి ఏం చెప్తారంటే, ఆహ్, "తనెలాగో వైకుంఠానికి గోలోకానికొచ్చేస్తున్నది. అక్కడ నీతోనే ఉంటుంది గదా! ఎందుకు ఏడుస్తున్నావు" అని. అప్పుడు జగన్నాథుడు అంటారు, "నాకు తను అక్కడ ఉండాలి, ఇక్కడ గూడా ఉండాలి. ఇక్కడ ఉండి నన్ను బాగా నిద్రపుచ్చాలి. నాకు అక్కడ గూడా కావాలి. ఇప్పుడు తను ఇక్కడ ఉండట్లేదు" అని చెప్పి ఏడుస్తాడనమాట జగన్నాథుడు. సృష్టి ధర్మం ప్రకారం తప్పదు వెళ్ళిపోవాల్సిందని చెప్పి, ఇంకా అంటే తననింకా ఎక్కువగా ఆ దేహంలో ముసలితనంలో ఉంచకుండా, తను ఆ ముసలితనం అయిపోయిన తర్వాత తనకి హ్యాపీగా తనని గోలోకం తీసుకెళ్ళిపోతారండి. సో, ఈ విధంగా ఎన్ని పాస్టేమ్స్ ఉంటాయి జగన్నాథుడికి. ఇవాళ స్నానయాత్ర రోజు. అయితే సౌత్ ఇండియా నుంచి ఒక బ్రాహ్మణుడు వస్తాడు ఒకసారి. ఇప్పుడు ఇది జరిగింది కూడా రీసెంట్‌గానే ఒక 100, 200 ఇయర్స్ బ్యాకే. జగన్నాథ్ పురికెళ్తారు. ఆయన గొప్ప వినాయకుడు భక్తుడు. గణేష్ భక్తుడనమాట. గణేషుడెవరు? నరసింహలోకంలో గణేషుడు పూజారి, వినాయకుడు. నరసింహస్వామికి పూజారి. గణేశుడు భక్తుడు, వినాయకుడు భక్తుడు. నేను చూస్తే వినాయకుడి విగ్రహాన్ని చూస్తాను, లేదంటే చూడను. అరే! ఇవాళ స్నానయాత్ర, భగవంతుడు ఆవిర్భవించిన రోజు. లేదు, లేదు, నాకు ఆ రూపంలో ఉంటేనే చూస్తాను. నేను వేరే ఏ రూపంలో చూడను అనగానే, అప్పుడు ఆయనకున్నటువంటి ఆ ప్రేమకి, భగవంతుడు ఆ రూపంలో చూడాలనుకున్నటువంటి ప్రేమకి, ఆ రోజు అంటే అతను ముందు రోజు ఎళ్తాడు. స్నానయాత్ర రోజు రాగానే దర్శనం ఓపెన్ చేయగానే అందరికి షాక్ అన్నమాట. ఏం షాక్ అంటే భగవంతుడు ఇలాగా తొండం ఉంటుంది కదా వినాయకుడికి. అలా తొండంతో ఉంటారనమాట. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను ఆగండి. ఇక్కడ జగన్నాథ్ ఫామ్. ఇవాళ గూడా అప్పటినుంచి ఏం చేస్తారంటే భగవంతుడికి ఆహ్, పూరి జగన్నాథ్‌లో వినాయకుడి యొక్క ఇది పెడతారనమాట. వినాయకుడు డ్రెస్ ఏస్తారనమాట. ఇవాళ కూడా మాకు టెంపుల్ ఇలాగేశారు. వినాయకుడి యొక్క డ్రెస్ ఏశారు. సో, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మీ అందరికి కనిపిస్తే చెప్పండి. ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ చూడండి వినాయకుడిలాగా ఇక్కడ వచ్చినట్టు వినాయకుడు డ్రెస్ ఏస్తారనమాట జగన్నాథుడికి. సో, జగన్నాథుడు ఇప్పుడంటే మనం డ్రెస్ ఏస్తున్నాం. కానీ అప్పుడు జగన్నాథుడు అందరికి కనిపిస్తుందండి ఇది స్క్రీను? హరే కృష్ణ. యెస్ కనిపిస్తుంది. ప్రభుజీ. ఓకే. సో, అదన్నమాట. సో, ఇవాళ కూడా అప్పటినుంచి ఏం చేస్తారంటే ప్రతి స్నానయాత్ర రోజు భగవంతుడికి ఇలాగా ఇలా ఏస్తారనమాట. సో, ఇవాల్టి నుంచి జగన్నాథుడికి ఫీవర్ వచ్చేది, జ్వరం వచ్చేది 15 రోజుల పాటు. దానికి ఒక పెద్ద పాస్టేమ్ ఉంది. మన దగ్గర టైం లేదు. అయితే ఒక చిన్న పాస్టేమ్ చెప్తాను దీని గురించి. నిజంగా భగవంతుడికి జ్వరం వచ్చుద్దా స్నానం చేసిన తర్వాత అని ఒకాయన చాలా మొండి జగమొండితో ఉండి టెస్ట్ చేద్దాం అనుకున్నారు. ఒకసారి అలాగే వెళ్లారు గర్భగుడిలోకెళ్ళి ఆ రోజు. ఇంక రేపటి నుంచి ఇవాళ స్నానయాత్ర జరిగింది. రేపటి నుంచి. తర్వాత రోజు వెళ్ళి ఆయన ఏం చేస్తారంటే ఇలా పట్టుకుంటారనమాట. ఆయనకు చెయ్యి ఇలా కాలిపోద్ది పూర్తిగా. అది రీసెంట్‌గా జరిగిన పాస్టేమ్ అది. సో, భగవంతుడు చాలా రెసిప్రొకేట్ అవుతాడండోయ్! మన పూరి జగన్నాథ్‌లో. ఆహ్, రథయాత్ర రోజు ఎవరైతే ఆ రథం మీద వస్తుంటారు కదా! ఆ రథాన్ని ఎవరైతే లాగుతారో వాళ్ళు ఇంక ఈ భవసాగరం నుంచి పూర్తిగా దాటి వెళ్ళిపోవచ్చనమాట. ఎవరైతే ఒకసారి ఆ రథాన్ని ఇలా లాగుతారో అంత పెద్ద మిర్చి వచ్చిద్ది. కానీ చాలామంది అక్కడికొచ్చి చాలా తొక్కిసలాటలు కూడా జరుగుతది. అక్కడికొచ్చి చాలా క్రౌడ్ వస్తదన్నమాట రథయాత్ర రోజు. కానీ ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా ఎవరికీ జరగదు. అది చాలా
కొంతమంది రేర్‌గా అదేం చెప్పకూడదు ఇక్కడ. కానీ చెప్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే, ఆ రథం చక్రాల కింద పడి చనిపోతారు కొంతమంది రేర్‌గా. ఎందుకంటే వాళ్ళు భగవంతుడు మా దేహాన్ని అర్పిస్తున్నాను అని. సామాన్యంగా అలా జరగదు. ఇంకా వాళ్ళు కంప్లీట్‌గా మేము భగవంతుడికి అర్పిస్తున్నాం అని చెప్పి 1, 2 సార్లు ఇలా జరుగుతాయన్నమాట. ఆ రథ చక్రాల కింద పడి వెళ్ళిపోవాలని. భగవంతుడికి అనుకూలేస సంకల్ప. అలా చేయకూడదండి. మనం భగవంతుడికి అనుకూలంగా ఇక్కడ ఉంటూ భక్తి చేయాలి తప్ప, ఏదో అలా అలా చేసి అలా చేయకూడదు. బట్ అలా ఉన్నప్పటికి కూడా వాళ్ళకి కూడా భగవంతుడు కరుణనిస్తాడనమాట. సో, వాళ్ళు భగవంతుడి కోసం వచ్చారని చెప్పి. రీసెంట్‌గా భగవంతుడి యొక్క లీలలు రీసెంట్‌గా జరిగాయి. నేను వాళ్ళ క్లాస్ చెప్పారు. ఒక భక్తుడు అంటే పూరి ఆయన ఆయన జగన్నాథ్ యొక్క ఆ ఏరియాలోనే పుట్టారాయన. పెరిగి పెద్దయ్యారు. మంచి బ్రాహ్మణులు తీసుకున్నారు. అలాంటి వాళ్ళ కథ చెప్పారు అక్కడ. ఆ కథలో ఆయన అన్నారు 2021లో కోవిడ్ అన్నమాట. కరోనా టైంలో. సో, అందరూ దర్శనానికెళ్ళాలి. దర్శనానికెళ్ళాలనుకుంటే అప్పుడేం జరిగేదంటే, మేము పూరి జగన్నాథ్ వెళ్ళినప్పుడైనా గానీ అందరూ ఆధార్ కార్డ్ ఐడీ చూపించాలి అప్పుడు. ఆధార్ ఐడీ చూపించకపోతే లోపలికి అలౌ చేయట్లేదు ఆ టైంలో. సో, అలాగైతే ఒక భార్యాభర్తలు ఇద్దరెళ్తారు. ఆ భర్త ఏమో అంధుడనమాట. కళ్ళు కనిపించవు. భార్యకి అన్నీ కనిపిస్తూనే ఉంటుంది. ఆ భర్త కళ్ళు కనిపించకున్నా గానీ ఎప్పుడు భార్యని ఏదో ఒకటి "నువ్వు అలా చేస్తావు, ఇలా చేస్తావు" అని ఎప్పుడు ఏదో ఒకటి తిడుతూనే ఉంటారనమాట భార్యని. ఆహ్, సరే భార్య ఏం చేసిద్దంటే, ఇప్పుడు జగన్నాథుడి దర్శనం కరోనా టైంలో ఎలా ఉండేదంటే పెద్ద క్యూ. నువ్వెక్కడో చివరన ఉంటే నీకు 6 గంటలు, 7 గంటలు, 8 గంటల తర్వాత నీకు ఆడ ఎంట్రీ దగ్గరికెళ్తావు జస్ట్. ఆడ నీ ఆధార్ కార్డ్ చూపించే దగ్గరికెళ్తావు. వాళ్ళంతా ఉంటారు. ఆ గుడ్డితనంతోటి ఆవిడ ఆయన తీసుకొనొస్తూ చిన్నంగా దాటించుకుంటూ, అన్నీ దాటించుకుంటూ భగవంతుడి దర్శనం కావాలనేటటువంటి వెయిట్ చేస్తూ వస్తుంటారనమాట. చివరికి అక్కడికొచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు ఆధార్ కార్డ్ చూయించండి అని. అడగానే వాళ్ళు ఆధార్ కార్డు ఓపెన్ చేసి అందరికి చూపిస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఆధార్ కార్డ్ ఉండదు ఈయనకి. అది మర్చిపోయారు రావడం ఎందుకు సంహవ్ ఏదో ఉండదు. వాళ్ళు చూపించలేరు. మీరు ఆధార్ కార్డ్ ఉండకపోతే ఇలా బయటికి రండి అంటారు. బయటికి రండి. ఇంక వాళ్ళు మళ్ళీ బయటికెళ్ళిపోవాలి. అంటే అప్పటి వరకు క్యూలో వచ్చినటువంటి 6, 7 గంటలు కూడా మొత్తం వేస్ట్ అయిపోయినట్టే. ఇంక వాళ్ళ దగ్గర ఓపిక కూడా లేదు. అసలే ఆయన గుడ్డివారు. సో, ఆహ్, చాలా, 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 చాలా బాధపడతారనమాట. అరే! నేను ఆధార్ కార్డ్ ఇలా మర్చిపోయి వచ్చానని చెప్పి. ఆయన బాధపడ్డమే కాదు, ఏడవడం మొదలుపెడతాడు కంప్లీట్‌గా ఇంకా. ఎలా ఏడుస్తాడంటే, ఇంక నాకింక ఏ దిక్కు లేదు. ఇంక నా జీవితం వేస్ట్ అన్నంత చాలా ఘోరంగా ఏడుస్తూ ఉంటారనమాట ఆయన. అయితే ఆ టైంలో వాళ్ళ ఆవిడ కూడా పక్కకొచ్చి ఆయన ఓదారుస్తున్న టైంలో ఒక పాండా వస్తారు. పాండాలు ఎవరంటే జగన్నాథుడికి స్వయంగా సేవ చేసే వాళ్ళందరూ పాండాలంటారండి. అంటే జగన్నాథుడిని ఎవరైనా ఉత్సవ విగ్రహం బయటికి తీసుకొని రావడమైనా గానీ, జగన్నాథుడికి భోగాలు పెట్టడమైనా గానీ, జగన్నాథుడికి ఇలా డ్రెస్సింగ్ ఇవ్వడం గానీ, ఆ జగన్నాథుడి యొక్క గోపురం ఎంతో హైట్ ఉంటుందనమాట. అంత పైకెక్కి ప్రతిరోజు వాళ్ళు జెండాను మారుస్తారు. వాళ్ళు ఆ పాండాలు, ఆ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు జగన్నాథుడికి అంశతో పుడతారు. వాళ్ళు చాలా బలిష్టంగా ఉంటారండి వాళ్ళు. వడ్డించడానికైనా, సేవ చేయడానికైనా చాలా బలిష్టంగా ఉంటారనమాట వాళ్ళు. వాళ్ళు పాండాలంటారు. ఆ పాండా వచ్చి, సరే మీరు గుడ్డివారు కదా అని చెప్పి నేను తీసుకెళ్తానని చెప్పి ఆయన స్పెషల్‌గా ఆయన తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ గర్భగుడికి ఎదురుగా కొంచెం దూరంగా ఉన్నప్పుడే దర్శనం తీసుకుంటారు. ఆ తర్వాత ముందుకొచ్చి ఆ గర్భగుడి లోపలికెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఆవిడ చెప్పుద్ది. ఎదురుగా జగన్నాథ్, బలదేవ్, సుభద్ర ఉన్నారు. నువ్వు దండం పెట్టుకో. నువ్వు జై జగన్నాథ్ అని పలికి దండం పెట్టుకోనగానే ఆయన ఒక్కసారిగా ఆనందంతోటి జై జగన్నాథ్ అంటారు. ఆ పాండవులకు చెప్పి బయటికెళ్ళిపోతారు. ఈ గుడ్డివారు ఎప్పుడైతే జై జగన్నాథ్ అని పలికి ఆ గర్భగుడికి ఎదురుగా వచ్చి దర్శనం తీసుకున్నారో కళ్ళు ఓపెన్ అయిపోతాయండి ఆయనకి. ఆ గుడ్డానికి కళ్ళు ఓపెన్ అయిపోతాయి. ఆ తర్వాత బయటకొచ్చి ఆ పాండా ఎవరైతే వచ్చి ఆయన పెద్ద షాక్ అయిపోతారు. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా అది పెద్ద న్యూస్ అయిపోద్దనమాట అన్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుడు మనం నిజంగా అంత సిన్సియర్‌గా భక్తి చేస్తొస్తున్నప్పుడు రెసిప్రొకేట్ అవ్వడానికి మనకు అనుకూలంగా మనకు మన యొక్క బాధలు ఏవైతే ఉన్న వాటిని భగవంతుడు స్వయంగా తీసుకోవడానికి చాలా చాలా నిదర్శనాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా. మనల్ని లేట్ చేస్తున్నాం అంతే మనం భక్తి చేయడంలో. భగవంతుడు లేట్ చేయడండి తన కృపనివ్వడంలో. మనం లేట్ చేస్తే తప్ప మనంతట మనము. సో, ఇప్పటికి ప్రతిరోజు ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ విధంగా ఎన్నో ఇన్సిడెంట్లున్నాయి. రథయాత్ర జరిగేటప్పుడు ఆ రథంలో భగవంతుడు ఇలా ఊరేగిస్తున్నప్పుడు ఎవరైతే ఆ చెవులో వచ్చి భగవంతుడికి ఏదైనా చెప్తారో ఆ కోరిక నెరవేరిపోద్ది. ఇది తెలుసుకున్నటువంటి ఒకాయన లండన్ నుంచి ఫ్లైట్ ఏసుకొనొచ్చి రథయాత్ర రోజు అక్కడికి వచ్చి అంత పెద్ద క్రౌడ్ ఉన్నా గానీ సమ్‌హౌ ఆర్ అదర్ ఆ యొక్క కోరికతోటి ఉండడం వల్ల జగన్నాథుడు అలో చేశాడు. రథం పైకెళ్ళి ఎక్కే విధంగా చెవులు విస్పర్ చేశాడు. ఏదో కూతురు పుట్టాలను, కొడుకు పుట్టాలను. విస్పర్ చేయగానే
ఆ మరుసటి సంవత్సరం మనకి కొడుకో కూతురో వచ్చారనమాట. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి కోరికలు. అవన్నీ కూడా మనం కోరుకుని భగవంతుడు ఈజీగా సాధ్యపడతారు. కానీ మనం కోరుకోవాల్సింది భక్తి. కేవలం భగవంతుడికి ఏదో ఒక విధంగా భక్తి చేసుకునే విధంగా కోరుకోవాలంతే. సో, ఈ విధంగా జగన్నాథుడి యొక్క లీలలు అనుక్షణం జరుగుతూనే ఉన్నాయండి. సో, మీకు అందరికీ తెలుసో తెలీదో అందరూ జగన్నాథుడి యొక్క గర్భగుడిలోకి అలో కాదండి. ఎందుకు అలో కాదంటే కొన్ని కారణాలున్నాయి. అవి చాలా చాలా కారణాలే ఉన్నాయి. మనం ఎప్పుడైనా డిస్కస్ చేయలేము. కాకపోతే జగన్నాథ రథయాత్ర రోజు ఎప్పుడైతే ఒరిజినల్ విగ్రహాలు జగన్నాథుడు, బలదేవు, సుభద్ర, సుదర్శన్ ఇలా బయటికొస్తారో ఈ ముగ్గురు. ఆ బయటికొచ్చినప్పుడు ఎవరైతే లోపలికెళ్ళి చూడలేరో వాళ్ళకి దర్శనం వచ్చుద్ది. ఇంకా ఎవరైతే ఈ బయట ఉన్నటువంటి గాల్లో ఉన్నటువంటి పిశాచులు, భూతాలు, దెయ్యాలు, రాక్షసులు ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఉంటారండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా దర్శనం చేసుకుంటారు భగవంతుడికి. ఎందుకంటే మీ అందరికీ ఒక విషయం చెప్తాను. ఆహ్, ఆహ్, ఈ ప్రపంచంలో ఎవరన్నా ఏదైనా ఒక పెద్ద తప్పు చేశారు అంటే, వాళ్ళు ఏదైనా ఆత్మహత్య చేసుకొని, ఏదైనా సూసైడ్ లాంటి ఏదైనా పెద్ద ఆత్మహత్యలు, సూసైడ్ ఇలాంటి తప్పులు చేసుకుంటూ ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నారంటే వాళ్ళకి నెక్స్ట్ దేహం అనేది రాదు మళ్ళీ. ఎవరైనా సూసైడ్ ఏదైనా చేసుకుంటే. ఎందుకు దేహం రాదంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని వాళ్ళు చాలా వాళ్ళంతట వాళ్ళు తీసేసుకున్నారు. అబ్యూజ్ చేశారు ఈ దేహాన్ని బాగా. కాబట్టి భగవంతుడు ప్రకృతి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చుద్ది. నువ్వు ఇలాగ దేహం లేకుండా వెళ్ళిపో. అలాంటి వాళ్ళు దెయ్యాలాగా తిరుగుతూ ఉంటారనమాట. ఈ యొక్క గాల్లో రాక్షసుల్లాగా, దెయ్యాల్లాగా. సో, అలాంటి వాళ్ళు కూడా జగన్నాథ్, బలదేవుడు, సుభద్ర బయటకొచ్చినప్పుడు వాళ్ళంతా జగన్నాథుడు ఎంత కృపామయుడు అంటే అలాంటి వాళ్ళు కూడా దర్శనం తీసుకున్నప్పుడు, అలాంటి వాళ్ళు జగన్నాథుని ఎంబ్రేస్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వైకుంఠ గోలోక ధామాలకెళ్తారు వాళ్ళ పాపాలన్నీ పోయి. సో, ఆ కృపనివ్వడానికి కూడా జగన్నాథుడు వస్తాడండి. సో, ఈ విధంగా మన యొక్క జగన్నాథుడు ఇవాళ ఆయన పుట్టినరోజు స్నానయాత్ర. ప్రతి ఒక్కరు చెప్పండి. జై జగన్నాథ్ అందరూ చెప్పండి. జై జగన్నాథ్. జై జై జగన్నాథ్. జై బలదేవ్. జై బలదేవ్. బలదేవ్ జై సుభద్ర. జై జై సుభద్ర. సుభద్ర జై సుదర్శన. జై సుదర్శన జగన్నాథ స్వామి జగన్నాథ స్వామి స్వామి నయనపతగామి నయన నయన పథగామి భావాతుమే. భావతుమే జగన్నాథుడికి ఇంత పెద్ద కళ్ళు ఉంటాయి కదా, ఇలా చూస్తారు. ఎవరైనా రథం లాగేటప్పుడు ఎక్కడో దూరంగా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా జగన్నాథుడు ఇలా చూసి వాళ్ళకి కృపనిచ్చేస్తారు అనమాట తన కళ్ళతోటి. నయన పత్తగామి భావాతుమే. సో ఇవ్వండి మనం ఇవాళ చర్చించుకున్నాయి. సో మీకేమైనా సందేహాలు ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి, మనకు సమయం లేదు కాబట్టి మీకేమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఓకే, సరే. థ్యాంక్ యూ అందరు జాయిన్ అయినందుకు. మళ్ళీ మనం సండే క్లాస్లో కలుసుకుందాం. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే హరే.